తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దార్శనికతకు, కేసీఆర్ గారి ప్రణాళికబద్దమైన ఆలోచన విధానానికి ఒక తార్కాణం మన కళ్ల ముందు ఇక్కడ కనబడుతున్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ యొక్క ప్రస్తుత పరిస్థితి కేసీఆర్ గారి విజన్ కు ఒక నిదర్శనంగా చెప్పొచ్చు. ఒకనాడు వరంగల్ జిల్లా అంటేనే, ఓరుగల్లు జిల్లా అంటేనే ఆజంజాహి మిల్లుకు, అట్లాగే ఇక్కడ పండే బ్రహ్మాండమైన పత్తికి ఒక ఉపాధి కల్పించి ఈ జిల్లానే కాదు చుట్టుపక్కల జిల్లాల్లో ఉండే నేతన్నలకు కూడా ఆలంబనగా నిలిచిన జిల్లా వరంగల్ జిల్లా. అట్లాంటి వరంగల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు తన పూర్వ వైభవాన్ని కోల్పోయి ఇక్కడ ఉండే నేతన్నలు వలసబోయి సూరత్కి, షోలాపూర్కు, భివాండీకి వలసబోయే పరిస్థితి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చింది. ఆ పరిస్థితి మారడమే కాదు, మొత్తం వరంగల్ కూడా ఒక సూరత్ లాగా, తమిళనాడులోని ఒక తిరుపూర్ లాగా టెక్స్టైల్ హబ్ కావాలి, తిరిగి పూర్వ వైభవం వరంగల్కు రావాలనే ఉద్దేశంతో ఫార్మ్ టు ఫ్యాషన్, అంటే ఫార్మ్ టు ఫ్యాబ్రిక్, ఫార్మ్ టు ఫ్యాషన్ అంటే ఇక్కడ నల్లరేగడి నీళ్లలో పండే తెల్ల బంగారం పత్తిని లాభసాటిగా మారిస్తే రైతన్నకు లాభమైతుంది, ఫామ్లో పనిచేసే రైతుకు లాభమైతుంది. దాంతోపాటు ఇక్కడ మరి ఉండే మహిళలు ఎవరైతే ఈ ఫ్యాషన్ ఇండస్ట్రీలో, ఫ్యాబ్రిక్ ఇండస్ట్రీలో పనిచేస్తే వారికి కూడా ఉపాధి దొరుకుతుందనే ఉద్దేశంతో భారతదేశంలోనే అతి పెద్ద టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేసింది ఆనాటి కేసీఆర్ గారి ప్రభుత్వం. సరిగ్గా 8 ఏళ్ల కిందట 2017 అక్టోబర్ 22 నాడు పెద్దలు కేసీఆర్ గారు ఇదే ప్రాంగణంలో ఆనాడు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు శంకుస్థాపన చేయడం జరిగింది. సరే, మధ్యలో కరోనా రావడం వల్ల 2 ఏళ్లు కొంత ఇబ్బంది అయినా చివరికి ఈరోజు ఇక్కడికి వచ్చి చూస్తే కైటెక్స్ లాంటి పరిశ్రమ, యంగ్ వన్ లాంటి పరిశ్రమ, గణేష లాంటి పరిశ్రమ ఇవాళ దాదాపుగా 25-30 వేల మందికి ఈ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు నుంచి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు కల్పించే స్థాయికి చేరుకోబోతా ఉండడం నిజంగా కూడా చాలా సంతోషదాయకం. ఇప్పుడే మేము కిటెక్స్ పరిశ్రమను విజిట్ చేసినాము. అందులో ఉండే అత్యాధునికమైన స్పిన్నింగ్ ఇండస్ట్రీని గాని, అదేవిధంగా గార్మెంటింగ్ పరిశ్రమను గాని పరిశీలించడం జరిగింది. అట్లాగే యంగ్ వన్, దక్షిణ కొరియాకు సంబంధించిన యంగ్ వన్ అనే సంస్థ, వారికి కూడా పెద్ద ఎత్తున ఆనాడు ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం భూమిని కేటాయించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మరి వాళ్ళ ఈ ప్రాంతంలో ఆ రోజు ధర్మారెడ్డి గారు శాసనసభ్యుడిగా వారు కూడా స్థల సేకరణకి ఈ ప్రాంతంలో రైతాంగాన్ని ఒప్పించి మెప్పించి మనం అందరినీ కూడా బతిమలాడి మీకు ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి, ప్రాంతంలో బ్రహ్మాండంగా ఉపాధి పెరుగుతుంది, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పి వారిని ఒప్పించడం జరిగింది. ఇవాళ ఆ కళ సాకారమై బ్రహ్మాండంగా పరిశ్రమ వచ్చి ఆ పరిశ్రమ 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి చేరడం చాలా చాలా సంతోషం. నేను ఒక విషయం గుర్తు చేస్తా ఉన్నా. మనము ఈ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును పెట్టిన నాడు, ప్రారంభోత్సవం శంకుస్థాపన చేసిన నాడు భారతదేశంలో ఒక పాలసీ కూడా లేదు. మనకు మీరు గమనిస్తే పక్కనే ఉండే శ్రీలంక, ఇటు పక్కనే ఉండే బంగ్లాదేశ్ ఇవాళ వస్త్రాల ఉత్పత్తిలో భారతదేశం కంటే ఎన్నో రెట్లు, భారతదేశం మొత్తం 4% మాత్రమే టెక్స్టైల్ ఉత్పత్తి అవుతుంటే ఇవాళ పక్కనే ఉండే శ్రీలంకలో 8%, అట్లాగే పక్కనే ఉండే బంగ్లాదేశ్ లో 7%, చైనాలో 34% ఇవాళ వస్త్రం ఉత్పత్తి అవుతా ఉన్నది. టెక్స్టైల్ ఇండస్ట్రీ అక్కడ అంత బలంగా నిలదొక్కున్నది. ఆ పరిస్థితి మారాలి, మన తెలంగాణ టెక్స్టైల్ కు ఒక హబ్ గా తయారు కావాలి అనే ఒక విజన్ తో కేసీఆర్ గారి నాయకత్వంలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును ఇక్కడ వరంగల్లో ఏర్పాటు చేయడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మరి ఈ 2-3 పరిశ్రమలు ఆనాడు మనం తీసుకొచ్చినవి ఇవాళ ఇంకా తొందరగా ఉత్పత్తి పూర్తి చేసి మొత్తం పూర్తి స్థాయిలో మరి విస్తరిస్తే 30-40 వేల మందికి ఇక్కడనే ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు, పరోక్షంగా దానికి రెట్టింపు దొరికే అవకాశం ఉంటుంది. పరిశ్రమ ఈ ప్రాంత రూపురేఖలే మార్చే అవకాశం కూడా ఉంటుంది. కాదు ఇంకా పనులు కొన్ని పెండింగ్ లో కనబడతా ఉన్నాయి, వాటిని పూర్తి చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా. ఫ్లైఓవర్ ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసింది, ఆర్ఓబి మంజూరు చేసింది, దాన్ని పూర్తి చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. అట్లాగే ఇంకా కొంత పార్క్ లోపల కూడా డ్రైనేజ్ సిస్టము, సివరేజ్ సిస్టము, కామన్ ఫెసిలిటీస్ కూడా కొంత అప్పుడే శాంక్షన్ అయినాయి. కానీ మరి ఈ 2 ఏళ్లు ఎందుకో మందకొడిగా నడుస్తున్నట్టున్నాయి, వాటిని కూడా పూర్తి చేయాలని చెప్పి కూడా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే గవర్నమెంట్లు మారొచ్చుగాక,
పార్టీలు ప్రభుత్వాలు మారుతుండొచ్చు కాక కానీ రాష్ట్రం శాశ్వతం, రాష్ట్ర ప్రయోజనం శాశ్వతం. ఇట్లాంటి శాశ్వతంగా దీర్ఘకాలికంగా మరి ప్రజలకు ఉపాధి కలిగించే, ఉపాధి ప్రొవైడ్ చేసే ఈ కార్యక్రమాలు శాశ్వతం. కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, వరంగల్ జిల్లాకు, ఉమ్మడి వరంగల్ జిల్లాకు కేసీఆర్ గారు ఆనాడు ఇచ్చిన ఒక గిఫ్ట్ కేఎంటీపీ, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్. దీన్ని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకొని రావాల్సిందిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతూ, దానికి మా పార్టీ తరఫున కూడా ప్రధాన ప్రతిపక్షంగా ఎప్పటికప్పుడు మా సహకారం కూడా అందిస్తామని చెప్పి తెలియజేస్తూ, స్థానిక ప్రజాప్రతినిధులు కూడా తప్పకుండా ఇందులో ఉపాధి అవకాశాల విషయంలో చొరవ తీసుకోవాలి. స్థానికులకే ఉపాధి అవకాశాలు దొరికే విధంగా కేసీఆర్ గారు ఆనాడు ఏదైతే మరి ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసినారో, దాదాపు 1500-1600 ఎకరాల్లో మేము ఒరిజినల్ గా ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేయడం జరిగింది. తదనంతరం కేంద్ర ప్రభుత్వం కూడా దీని నుండి స్ఫూర్తి పొంది కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ నుండి పీఎం మిత్ర అనే ఒక స్కీమ్ కూడా మనం 2017లో ఇక్కడ శంకుస్థాపన చేస్తే ఒక 4 ఏళ్ల తర్వాత పీఎం మిత్ర అనే కార్యక్రమం వాళ్ళు కూడా తీసుకొచ్చినారు. చాలా సంతోషం. ఇవాళ తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది అనే పద్ధతిలో, వాట్ తెలంగాణ డస్ టుడే ఇండియా డస్ టుమారో అనే పద్ధతుల్లో మనం పెట్టిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు ఇవాళ భారతదేశానికి ఆదర్శంగా నిలబడడం చాలా చాలా సంతోషం. అదేవిధంగా నేను మళ్ళీ ఒకసారి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, పూర్తి స్థాయిలో పార్కును వినియోగంలో తీసుకొచ్చే విధంగా చొరవ చూపాలి. దానికోసం మా సహకారం ఎప్పటికీ ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ, మరొకసారి పెద్దలు కేసీఆర్ గారికి, ఎందుకంటే వారి విజన్ కి, వారి దార్శనికతకి, వరంగల్లో తిరిగి మళ్లీ ఆజంజాహీ మిల్లు పోయిన తర్వాత తిరిగి మళ్లీ ఆ స్థాయిలో వరంగల్ని నిలబెట్టాలనే కేసీఆర్ గారి దార్శనికతకు కూడా మరొకసారి నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీడియా మిత్రులు కూడా పెద్ద ఎత్తున సహకరించారు, వారికి కూడా ధన్యవాదాలు, నమస్కారాలు. ఇక్కడ పరిస్థితి ఏంటి అంటే, కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 జిల్లాల తెలంగాణని 32 జిల్లాలుగా మార్చారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మరి కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసినారు, కొత్త పురపాలికలు ఏర్పాటు చేశారు, తాండాలను అప్గ్రేడ్ చేసి గ్రామ పంచాయతీలుగా చేసి 8,800 గ్రామ పంచాయతీల్ని 12,800కు చేర్చినాం.